వెళతా ఉంటారు. అలాగూ మరి ఈమె కూడా ఆ దేశం నుంచి వచ్చినప్పుడు పైగా యెరూషలేము సిటీకి వచ్చిందంటే సామాన్యమైన విషయం కాదు కదా. మనం సామ్రాట్ దగ్గరికి వస్తా ఉంది. ఒక సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న సామ్రాట్ దగ్గరికి వస్తుంది, మామూలు రాజు దగ్గరికి కాదు. రాజు అంటే సామాన్యం, సామ్రాట్ చక్రవర్తి. చక్రవర్తి అన్నా సామాన్యం, మళ్ళీ సామ్రాట్ అంటారు. కేటగిరీస్ ఉంటాయండి అందులో. చాలా హయ్యర్ సామ్రాజ్యం. ఇప్పుడు మన భారతదేశం ఉంది, అహశ్వరసు రాజు పరిపాలించాడు 127 సంస్థానాలు అని మనం చరిత్రలో ఎస్తేరు గ్రంథంలో చదువుతాం. ఆ 127 సంస్థానాలలో మన భారతదేశం ఒక సంస్థానం. దీనికి ఒక రాజు ఉండేవాడు, సామంత రాజులు ఉంటారు. రాజు ఒకడు పరిపాలిస్తాడు. అంటే రాష్ట్రాలకు ముఖ్యమంత్రి ఎలాగా అలాగా, లేక జిల్లాలకు కలెక్టర్లు ఎలాగా అలాగనమాట. కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే ఈమె శాప దేశపు రాణి. అంటే మామూలుగా ఆ దేశం చాలా పేరు ప్రఖ్యాతులు కలిగి ఉండొచ్చు, కానీ ఆ ఒక దేశానికి సామాన్యమైనటువంటి ఒక రాణి అంతే ఆమె. కానీ గొప్ప జ్ఞానవంతురాలు ఆమె, గొప్ప. అందుకని ఆమె గురించి అంత ప్రత్యేకంగా రాయించాడు దేవుడు అని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే మరి ప్రభు అయిన యేసుక్రీస్తును విజిట్ చేయడానికి వచ్చారు కదా ఎవరు, గ్రీసు దేశపు జ్ఞానులు, గ్రీసు దేశపు వారు వచ్చారు ప్రభువును విజిట్ చేయడానికి అని ప్రత్యేకంగా రాశారు. యోహాను సువార్త 12:20 నుంచి మనం చూసినప్పుడు, అయ్యా గ్రీసు దేశం నుంచి మిమ్మల్ని దర్శించుటకు మీతో మాట్లాడడానికి వచ్చారని కబురు వచ్చింది. అయితే ప్రభు వారు ఏం చేశాడు, రండి 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 అని ఆయనకి పేటేయలేదు. వాళ్ళు ఇక్కడ చేస్తున్న పని ఆపేసి చేయలేదు. కొన్ని సందర్భాల్లో రాజకీయ నాయకులు వాళ్ళు మనం పిలుస్తూ ఉంటాయి, ఎవరినో ఒకరు పిలుస్తుంటే ఆ రాజకీయ నాయకులు వచ్చినప్పుడు అయ్యగారు కొంచెం ప్రసంగం ఆపండి, పెద్దలు వచ్చారు అని ఆపేసి పని చేస్తూ ఉంటారు. మనం ఓ పెళ్లికి వెళ్తే అలాగే జరిగింది. ఆ పెళ్లిలో ప్రసంగం చేస్తున్నాడు ఆయన. ప్రసంగం చేస్తుంటే ప్రసంగం మొదలు పెట్టాడు, ఆఫ్ చేసేసి వాళ్ళు వచ్చి దండలే, ఆ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు దండలేసి వెళ్ళిపోయాడు. ఆఫ్టర్ కార్పొరేటర్ మీకు అర్థమైందా? అంత కార్పొరేటర్ వస్తేనే అంత ప్రభు కంటే ప్రాధాన్యత ఎక్కువ ఇచ్చేసారు. అంటే ఆ లీడింగ్ దెబ్బతినదు ఏమండి. వచ్చినప్పుడు ఏం చేయాలి, కూర్చోబెట్టాలి అవసరం అయితే. నేను ఫస్ట్ మ్యారేజ్ రిజిస్టర్ గా మా చర్చిలో పెళ్లి చేసినప్పుడు ఆ పెళ్లికి ఎమ్మెల్యే గారు వచ్చారు. ఎమ్మెల్యే గారు వస్తే పెళ్లి కూతురు ఉంది అక్కడ, ఎమ్మెల్యే గారు వచ్చారు. పెళ్లి కొడుకుని ఇంకా తీసుకొని వెళ్ళలేదు మేము. ఆ అమ్మాయి ఫోన్ లో తెలియజేసేస్తుంది పెళ్లి కొడుకుకి, ఎమ్మెల్యే గారు వచ్చారు. నేను అన్నాను, ఎమ్మెల్యే గారు వస్తే ఉంటారులే అయ్యా, ఏం కాదు. ఆయన నిజంగా పెళ్లి మీ ఇద్దరు చూడాలని వచ్చాడు కదా, ఉంటాడు 2 నిమిషాలు, ఏం పోతుంది, కంగారం లేదులే అని చెప్పి. ఎందుకు అతను రాలేదు, అతను అడ్రస్ తెలుసుకోలేక అటు ఇటు తిరిగేశారు బయట ఎక్కడ. ఈవిడేమో కంగారు, మళ్ళీ వచ్చేస్తాడేమో ఆయన వచ్చినప్పుడు కొంటాలన్నట్టు. మేము దాదాపు ఆ కబురు వచ్చిన తర్వాత 1/2 గంట 1/2 గంట లేట్గా వెళ్ళాం. మేము వెళ్ళిన తర్వాత అతను వచ్చాడు. కాబట్టి వస్తారండి, దానికి ఏముంది. మనం దేవుని పనిలో ఉన్నాం. మొన్న ఒక చోట ప్రసంగం అవుతుందంట, ఒక అయ్యగారు ప్రసంగం చేస్తుంటే ఆవిడెవరో నాయకురాలు వచ్చిందంట. వస్తే మేడం గారు వచ్చారండి, ఆగండి అయ్యగారు అన్నారు. ఎవరు అన్నారంట. ఆయన డైరెక్ట్ మైక్లో చెప్పాడు, మేడం గారు వింటారులేండి ప్రసంగం, అయిన తర్వాత వస్తారు వీళ్ళిద్దరు కానీ అంటే ఆవిడ కూర్చొని విన్నదంట. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు తన కృప మనకు అనుగ్రహించిన విధానం బట్టి ఇది మనం దృష్టిలో పెట్టుకోవాలి ప్రియులారా. అందుకని ఎవరో వచ్చారని ఏదో చేసే ప్రాధాన్యత ఇవ్వకూడదు. అక్కడ ఎవరు వచ్చినా ఎలా వచ్చినా వారి కంటే దేవుడు గొప్పవాడు గనక ఆయనకి ప్రాధాన్యత ఇవ్వాలి. ఇక్కడ అంత ఒక రాణి, ఒక జ్ఞానం. ఇంకో సంగతి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆ మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను ప్రభునందు ప్రియులారా, శాపదేశపు రాణి వచ్చింది అని అంటే బహుశా ఆమె గొప్ప జ్ఞానం అయ్యి ఉండొచ్చు. అందుకే అది పర్టికులర్ గా ఆ విషయాన్ని చెప్పారు. ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా చెప్పాడు కదా, శాపదేశపు రాణి వచ్చిన సందర్భాన్ని ఆయన మత్తయిలోనో లోకాలోనో ఉంటది 12వ అధ్యాయంలో. ఎక్కడండి? మత్తయి సువార్తలోనైనా లోకా సువార్తలోనూ ఉంటది. ఏంటంటే
ఆ అద్భుతాలు సూచక్రియల గురించి లేకపోతే ఇంకేమేమో అడుగుతుంటే, శాపదేశపు రాణి వచ్చినప్పుడు ఏం జరిగిందో మీకు గుర్తులేదా అని సొలొమోను దగ్గరికి వచ్చినప్పుడు ఏం జరిగిందో మీకు తెలీదా అన్నట్టు ప్రభువు చెప్తుంటే, ఆ సొలొమోను కంటే శ్రేష్ఠుడు ఇక్కడున్నాడు అని ప్రభు చెప్పాడు అక్కడ. కాబట్టి ఈ రోజున మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అంటే ప్రభు వారు కూడా శాపదేశపు రాణిని గురించి శ్లాఘించాడంటే ఆమె గొప్ప మహాజ్ఞాని అయ్యి ఉంటది. ఇంకోటి ఏంటంటే, సొలొమోను కలిగి ఉన్న జ్ఞానాన్ని బట్టి ఇతను గర్వించలేదు. ఆఫ్టర్ ఆల్ ఆమె ఒక రాణి వస్తే నేను ఆమెకి నన్ను కలుసుకోవడానికి వస్తే నేను అంత ఇంపార్టెన్స్ ఎందుకు ఇవ్వాలి అని సొలొమోను అనుకోలేదు. ప్రభునందు ప్రియులారా, వాళ్ళు ఎంత చిన్నవారైనా పెద్దవారైనా మరి ఆ దేవుడు తనకిచ్చిన మనసు ఏంటంటే వాళ్ళ సాధారణంగా ఆహ్వానించేటువంటి దృక్పథం ఉంది. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మనసు సొలొమోనులో మనకి ఇక్కడ కనబడుతున్నట్టు మనకు తోస్తోంది. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఈ రోజున మనం అర్థం చేసుకుంటే ఆమె రెండవదిగా చాలా పరివారంతో వచ్చింది అని, మూడవదిగా ఏం తీసుకొచ్చింది మామూలుగా చాలా చాలా విలువైన బహుమతులు తీసుకొని, ఎంత అంటే బంగారం వెండి, ఆయనకేం కరువా, ఆయనకేం కొదువా, తక్కువ ఉన్నాయా? ప్రభువారు రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయంలో జ్ఞానం నీ ప్రజలను పరిపాలించడానికి జ్ఞానం ఈయనైనా అని అంటే, ఆయన నువ్వు జ్ఞానాన్ని ఒకటే అడిగావు కానీ ఆయన నేను మొత్తం నీకేం కావాలో అష్టైశ్వర్యాలు కూడా ఇచ్చేస్తున్నాను అని ప్రభు దీవించాడు. ఆ దీవెన అనేది ఈ రూపంలో నెరవేరుతుంది అనమాట. ఎన్నో 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 ఆయన కలిగి ఉన్నాడు, కానీ ఆయన ఇంకా తీసుకుని రాబడి అసలు మామూలుగా చెప్తుంటే ఆయన ఉన్నటువంటి కీర్తిని బట్టి, ఆ గొప్పతనాన్ని బట్టి, లేకపోతే ఆ పేరు ప్రఖ్యాతలు బట్టి, ఆ జ్ఞానాన్ని బట్టి మెచ్చి రాజులు వారి కుమార్తెలను ఇవ్వడంతో పాటు వాళ్ళతో పాటు కట్నంగా బోలుడు ఆస్తిపాస్తులు అతనికి ఇచ్చేస్తున్నారు. చూడండి ఎంత పరిస్థితితో మనం అర్థం చేసుకోవాల్సి వస్తే. అందుకే పౌలు గారు చోట చెప్పాడు ఏమనంటే, కలిగి ఉన్న వాడికి ఇంకా కలుగుతూనే ఉంటదంట, లేని వాడి దగ్గర నుంచి ఉన్నది కూడా తీసివేయబడుతుందంట. ఈ మనసుకు అర్థం ఏంటంటే, కలిగి ఉండి కూడా లేదు అంటాడు చూసాడా, వాడి దగ్గర ఉన్నది కూడా పోతుంది. లేకపోయింది నాకు ఉందన్నాడు చూసారా, వాళ్ళకి ఇంకా ఎక్కువగా కలుగుతూ ఉంటది. లేనట్టే ఉండరు. పేదవాళ్ళు కూడా ధనికుల కంటే ఎక్కువగా ఘనంగా కనబడుతూ ఉంటారు. అందుకనే నేను చాలాసార్లు చెప్పానన్నమాట. సినారయ్య గారని, డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు, ఆయన ఒక పాట రాశాడు ప్రబోధ గీతం అని. ఇప్పుడు రాస్తే బాలసుబ్రహ్మణ్యం పాడాడు. జగతిలోన జాతులు రెండే, ఎంచి చూడ రెండును ఒకటే, ఇవ్వాలనే మనసు లేనివారు ఇవ్వడానికి లేనివారు. అంటే ఇవ్వాలని మనసు లేనటువంటి వారికి ఇవ్వరు, ఇవ్వడానికి లేని వారు ఏం చేస్తారు, లేకపోయినా ఇస్తారు. ఈ సందర్భంలో మన అవ్వమ్మని మనం మెచ్చుకోవాలి. ఎందుకంటే ఆవిడ చూడండి, ఎవరికి అక్కర ఉందన్నా, ఏ అవసరత ఉందన్నా వెంటనే స్పందించి, మామూలుగా సామాన్యాలు ఇచ్చేలా కాదు, మన టీంలో కూడా మరి మన ప్రియులు ఈ కార్యక్రమానికి ఇచ్చే దానిలో 2,000 రూపాయలని అడ్వాన్స్ గా ప్రకటించేసి పంపించేయడం కూడా జరిగిపోయింది. అర్థమైందా? మనతో ఆగలేదు. ఇప్పుడు ఒక పాస్టర్ గారి కూడికి పెళ్లి అయితే ఆ పెళ్లికి బృందం సభ్యులందరూ 500 మళ్ళీ 1,000 రూపాయలు ఎవరిది లేదు, 1,000 రూపాయలు కూడా లేదు. ఒకళ్ళు కావాలి 2,000 రూపాయలు ఇచ్చారు. ఆ 2,000 లిస్ట్ లో ఈవిడ పేరు ఉంది, రెండో వ్యక్తి అనమాట. చూడండి, మామూలుగా ఎంత పిల్లల్లో వదిలిపెట్టి వెళ్ళి అక్కడ ఆవిడ కష్టపడి పని చేసుకుంటూ, తనకి హెల్త్ బాగోపోయినా శ్రమ పడుతూ, ఆవిడ చెప్పింది మనకి ఎంత బాధపడుతుందో అనే సంగతి. అంత బాధపడుతూ, అరే ఇంత కష్టపడుతున్నాను కాబట్టి రేపు పొద్దున్న నాకు ఆ అనారోగ్యమైన సమస్య వచ్చినా ఏదొచ్చినా 2 రూపాయలు ఉండాలి కదా అని ఆలోచించుకోకుండా, ఈ 2025లోనే మనకో 2,000, అక్కడికో 2,000, మరి అక్కడ ఏదో కార్యక్రమం అయితే అక్కడికో 5, మొత్తం ఇలాగా ఆ డబ్బులు వెదజల్లినట్లు, వెదజల్లి విస్తారంగా వెదజల్లి దీవించబడిన వారు కలరు అని ఉన్నది కదా సామెతల్లో. కాబట్టి లేమిలో కూడా అలాగ ఇచ్చిన వారిని, వారి పిల్లలను దేవుడు ఎలాగ ఆశీర్వదిస్తాడో ఇచ్చిన వారికి తెలుస్తుంది. సనుగు కొనక గొరుగు కొనక ఇచ్చేవారు. కొంతమంది ఇప్పుడు సైలెంట్ అయిపోయారు చూసారా. కొంతమంది మన కార్యక్రమం గురించి చెప్పినప్పుడు ఏమని, ఇప్పుడు ఆదినారాయణ పాస్టర్ ఉన్నాడు, ఆయన పాపం చాలా కష్టం రొటీన్ అవ్వడం, ఎందుకంటే సరైన సంఘమే లేదు. కానీ మన టీంకి ఏం చేశాడు, 1,000 రూపాయలు పంపించాడు ఆయన. మీరు చూడండి, మన బృందానికి 1,000 రూపాయలు పంపించాడు.
కలిగి ఉన్న ఆ స్థితిలో కూడా లేమిని కూడా ఇచ్చాడు. అంటే ఆ మనసు ఉంటే ముందుకు వెళ్తారు. కలిగి ఉండి అందరూ ఉద్యోగాలు చేస్తూ పరిస్థితులు అనుకూలంగా ఉండి ఇప్పుడు కూడా కొంతమంది ఇంకా మాట్లాడలేదు. మీకు అర్థమైందా? దీని విషయంలో సరిగా స్పందించలేదు. ఎవరినైనా పేరు పెట్టి అడిగితే నేను పలానప్పుడు ఇస్తానులేండి అని అంటున్నారే తప్ప సామాన్యంగా కొంతమంది ఇవ్వగలిగి ఉండి కూడా ఈ విషయంలో స్పందించలేదు. అంటే నేను వాళ్ళు బ్లేమ్ చేయట్లేదు. కాకపోతే ఆ మనస్సు అనేది ఉంది చూశారు, అది దేవుడు అనుగ్రహించిన కృప. వెనక ముందు ఆలోచించకుండా దాన్ని మనం నిర్ణయం చేసుకున్నప్పుడు దేవుడు దాన్ని ఎలా భర్తీ చేయాలో ఆయన చూస్తాడు. కాబట్టి ఈ రోజు నేనేం చెప్తున్నానంటే, ప్రభునందు ప్రియులారా, కలిగి ఉన్న సొలొమోనుకి ఇంకా 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 కలిమిని పెంచుతున్నాడు దేవుడు. ఆయన పెంచేస్తున్నాడు అంతే. అబ్రాహాం కూడా దేవుడు పిలిచినప్పుడు ఏం చేశాడు? అబ్రాహాము నేను చూపించే దేశానికి వెళ్ళిపోన్నాడు. నో అడ్రస్, నో వే, నో లొకేషన్, ఏమీ లేదు. ఏమండి, ఏ ప్లేస్ లోకి వెళ్ళాలో, ఎక్కడ ఆగాలో అసలు ఏమీ లేదు. నువ్వు వచ్చి అంతే నీ బంధువుల్ని నీ వాళ్ళని అందరూ వదిలిపెట్టేసి వచ్చాయి అంటే అందరూ వదిలిపెట్టలేదు. కొంతమందిని వెనకాల తెచ్చుకున్నాడు, సమస్యలు తెచ్చుకున్నాడు, అది వేరే సంగతి. ఆ ప్రభునందు ప్రియులారా, కానీ వచ్చేయమన్నాడు, ఆ పిలుపు అందుకుని వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోవడం వల్ల జరిగింది ఏంటి? ఎక్కడికక్కడే యుద్ధాలు, ఎక్కడికెక్కడే శత్రువులు లేకపోతే ఎదురవుతున్నప్పుడు అక్కడ యుద్ధాలు చేసినప్పుడు ఆ యుద్ధం చేసినోడు ఎవడైనా అరే నేను ఎవడరా బాబు ఎక్కడి నుంచి వచ్చాడు, నన్ను ఓడించాడు, ఈయన్ని ఎలా పడగొట్టాడని తర్వాత ఆలోచిస్తాడు. కానీ అదేంటో గాని ఆ అబ్రాహాముతో యుద్ధం చేసిన వాళ్ళందరూ కూడా ఏం చేశారు? ఆయనకి లొంగిపోయి లేకపోతే ఓడి రాజీ పడిపోయి, అయ్యా ఇదిగో నీకు ఈ చేస్తున్నావు అంటూ ఎక్కడికి వెళ్తున్నా సరే, ఆయన ఏంటంటే సంచార సేవకుడు. ఆయన అలాగే వెళ్ళిపోతుంటే ఆయన వెనకాల పెద్ద పరిహారం. ఇప్పుడు మనం చెప్పుకున్న సొలొమోను దగ్గరికి వచ్చిన శాపదేశపు రాని తనకు ఉన్న వాళ్ళందరినీ అధికారులందరినీ తీసుకుని వచ్చింది. కానీ అబ్రాహాం ఏంటి వెళ్ళేటప్పుడు బయలుదేరినప్పుడు ఎంతమంది బయలుదేరారు? ముగ్గురు మామూలుగా మనం మాట్లాడుకుంటే ముగ్గురు బయలుదేరారు. లోతుతో పాటు ముగ్గురు. ఆ తర్వాత మరి ఏదో కొంచెం ఒంటెలు ఇవి ఉంటాయి కదా, ఏవో వెనకాల తనకి అవసరానికి కొలది అడవులోని అట్లా ఏమో తినాలి తాగాలి కాబట్టి అవన్నీ తీసుకొని వెళుతున్నాడు. కొంతమంది పరివారు వెళితే ఉండొచ్చు, 10 మంది ఉండొచ్చు బహుశా. కానీ అతను వెళ్లే కొలిది ఏమైపోయింది? విస్తారం. అందుకనే ఆదికాండం 13వ అధ్యాయంలో లోతు సేవకులకును అబ్రాహాం సేవకులకి గొడవ అయింది అన్న సందర్భంలో వాళ్ళిద్దరు విడిపోయారు అన్నట్టు మనం ధ్యానిస్తాం. అంటే అది పెరిగిపోతుంది అనమాట, అలాగే విస్తరిస్తుంది. చూడండి, ఆయన పిలుపు విని ఆయన చెప్పినట్టు చేస్తే, ఆయన సంకల్పం ప్రకారం వెళ్ళిపోతే ఆటంకం అనేది ఉండదు అనేటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి ఆమె తీసుకొచ్చి ఇచ్చినటువంటి ఆ వస్తువు సామాగ్రి కావచ్చు, ఆ యొక్క విలువైనటువంటి బహుమానాలు మనం చూస్తున్నాం. ప్రభునందు ప్రియులారా, ఇక మనం చూస్తే ఇక్కడ ఆమె పరివారంతో రావడంతో పాటు ఏమేమి తీసుకొచ్చింది ఇక్కడ వ్రాయబడింది. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఆ తర్వాత ఏమైందంటే ఓకే, తర్వాత పాయింట్ సొలొమోను దర్శనం చేసుకున్న తర్వాత తనకి ఎంత జ్ఞానం ఉందో అంత జ్ఞానం చెప్పిన ఆమె ప్రశ్నలు అడగడం మొదలుపెట్టిన తర్వాత సొలొమోను ఏం చేశాడు? వెంటనే ప్రతి ప్రశ్నకి కూడా జవాబు చెప్తూనే ఉన్నాడు, ప్రత్యుత్తరం ఇచ్చాడు, జవాబు చెప్తూనే ఉన్నాడు. ప్రియుల రాజునకు కలిగినటువంటి రాజుకి అసలు మరుగైందే లేదు. ఎందుకంటే దేవుడు చేశాడు కదా. చాలా జాగ్రత్తగా, నా మాట వినబడుతుందా? నేను పక్కన పెట్టిన ఫోన్. చాలా జాగ్రత్తగా మరి ప్రశ్నలన్నిటికీ జవాబు చెప్పాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభునందు ప్రియులారా, శాపదేశపు రాణి సొలొమోను జ్ఞానమును, అతడు కట్టించినటువంటి మందిరమును, అతని బల్ల, అంటే ఇప్పుడు ఇవేం చేస్తుందంటే ఆమె స్వయంగా తెలుసుకుంటుంది, చూస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత సరే రాజుగారు ఏదో విడిది ఇచ్చాడు, ఎక్కడో ఉంచాడులే, ఆయన కొలువులు అక్కడ కూర్చున్నప్పుడు వెళ్దాం అనుకోలేదు. ఆమె మొత్తం కంప్లీట్ గా అతనికి ఏ విధంగా ఆ యొక్క హోదా, ఆ పరిస్థితి ఉందో, ఆ స్థితి ఉందో అన్నది స్వయంగా చూసి తెలుసుకుంది.
చూడండి, శాపదేశపు రాణి సొలొమోను జ్ఞానమును, అతడు కట్టించినటువంటి మందిరమును, అతని బల్ల మీద నున్న భోజన ద్రవ్యములను, అతని సేవకులకు, అతని సేవకులు కూర్చుండు పీఠములను, అతని యొక్క ఉపచారులను ఉపచారులు కనిపెట్టుటను, వారి వస్త్రములను, అతనికి గిన్నె నందించుటువంటి వారిని, అలాగే యెహోవా మందిరమందు అతడు అర్పించేటువంటి దహన బలులను చూచి విస్మయమొందినదై రాజుతో ఇలాగన్నది, లేదా ఇట్లన్నది. ప్రభునందు ప్రియులారా, మీరు జ్ఞాపకం చేసుకోండి. అంటే ఆమె కల్లార స్వయంగా అన్ని చూసి తెలుసుకుంటుంది. ఇప్పుడు ఈ రాణి గురించి పాయింట్ ఏంటంటే, ఆమె స్వయంగా తెలుసుకున్నది. కొంతమంది చెప్పిన మాటల వల్ల విశ్వసించిన వాళ్ళు ఉండొచ్చు, కానీ చెప్పడం వల్ల, వినడం వల్లే కాకుండా, అందుకే మేము జ్యోతిర్మయ డిజేబుల్డ్ సొసైటీ అనే సంస్థని దాదాపు 21 సంవత్సరాలుగా నడిపిస్తున్న సంగతి 22వ సంవత్సరం ఇది మీకు తెలుసు. అయితే ఆ సంస్థ గురించి మేము ఎవరితో మాట్లాడినప్పుడు ఏమంటారంటే, అందరూ కూడా వికలాంగుల కొరకు, కళ్ళు లేని వాళ్ళ కొరకు ఏదో చేస్తున్నామండి, సాయం చేయండి అని ఇంటింటికి వస్తారు, లేకపోతే చర్చిలకి లెటర్లు పెడతారు, ఇస్తారు. అలాగే చాలా మంది ఇచ్చేస్తారండి. నేను చెప్పేది ఏంటంటే, మా దగ్గరికి వచ్చి మీరు చూసి అది జరుగుతుందని నమ్మితేనే ఇవ్వండి. మేము అందరిలా కాదు, మేము చేసిందే చెప్తాము, చెప్పిందే చేస్తాము. అది మీరు చూసి సాయం చేయాలంటే చేయండి. వీళ్ళకి వచ్చే తీరిక ఉండదు కదా, అందుకే ఎవడో చెప్తే వాళ్ళకి ఇచ్చేస్తారు. వీళ్ళు ఏం చేస్తారు, ఎవరికి ఒక పైసే కానీ ఏది సాయం చేయరు. ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి మీటింగ్ పెట్టి ఎవరిని ఎమ్మెల్యే గారిని, ఎవరు ఎంపీని చూసి అది పెద్ద పబ్లిసిటీ చేసి ఏదో అడవిడి చేస్తుంటారు. మిషన్ టు ది బ్లైండ్ ఇలాంటి పేర్లతో చేసేటువంటి సంస్థలు ఎలాగే నడుస్తూ ఉంటాయి. ప్రభునందు ప్రియులారా, కానీ మనం రెగ్యులర్ గా ప్రతి నెల కూడా 2వ శనివారం, అది కూడా ఎవరికి పడితే వాళ్ళకి చేయము. ఇంకో చోట సహాయం అందుకున్నవాడికి అసలు ఇవ్వం. అర్థమవుతుంది. ఖచ్చితంగా డిజర్వింగ్, పేదరికంలో ఎవరు సహాయం అందనటువంటి వాళ్ళు, పెన్షన్లు వస్తాయి వాళ్ళకి అనుకోండి, అది వేరే సంగతి. సహవాసాన్ని కోరి వచ్చే వాళ్ళకే మేము సహాయం చేస్తాం. ఎందుకంటే వాళ్ళకి దేవుని సువార్త వినిపించాలంటే నెల నెల మీటింగ్ పెడితేనే వాళ్ళకి సువార్త వెళ్తుంది, లేకపోతే సువార్త అందదు కదా. ఏదో ఎప్పుడో ఒకసారి పిలిచి మీటింగ్ పెట్టి సువార్త అందుతుంది, వాళ్ళకి కావాల్సింది ఇవ్వగలుగుతాం అంతే. కాబట్టి ప్రతి నెల బియ్యం ఇస్తాం, ప్రతి నెల 10 కేజీలు బియ్యం ఇవ్వడంతో పాటు వాళ్ళు నిత్యావసర వస్తువులు ఇవ్వడం, భోజనం పెట్టడం, ఇవన్నీ చేస్తూ ఉంటాం. ఒకసారి సరైన సపోర్ట్ వస్తుంది, ఒకసారి రాకపోతే మేమే స్వయంగా ఖర్చు పెట్టి చేస్తూ ఉంటాం ఈ కార్యక్రమాలు. కొన్ని సరిపోతే కలుపుతూ ఉంటాం. అంటే ఈ మాటలు ఎందుకు జ్ఞాపకం చేశాను నేనంటే, మనము చేసేటువంటిది స్వయంగా వచ్చి చూసి వాళ్ళు స్పందించే విధానం గొప్పది. అందుకే దావీదు కూడా ఏమన్నాడు, యెహోవా ఉత్తముడని నేను ఏం చేశాను, రుచి చూచి తెలుసుకున్నాను, అది స్వయంగా నేను అనుభవించాను. అందుకని నేను ఈ మాటలు చెప్పగలుగుతున్నానని దావీదు మాట్లాడుతున్నాను. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మనం ఏదైనా సరే స్వయంగా వచ్చి తెలుసుకొని స్వయంగా రుచి చూచి మనము అనుభవించాలి. అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు సమరయ స్త్రీ దగ్గర మాట్లాడినప్పుడు మీకు తెలుసు ప్రియులారా, సమరయ స్త్రీ కూడా స్వయంగా తెలుసుకుంది. ముందేమో ఆమె వినేది, ఇది గొప్ప దేవుడు, యేసు ప్రభువే దేవుడు, మెస్సియా ఈయనే అని తెలుసుకుంటూనే రహస్యంగా ఉంది. కానీ ఒకనొక రోజు ఆమె ఆశ కలిగిన ప్రాణం, ఆవిడ దప్పిక కలిగి ఉంది. ఆమె దప్పిక ఏంటంటే, నా పాప జీవితానికి ఎవరు జలాలు ఇచ్చి నా బ్రతుకును విముక్తి చేస్తారు ఆమె హృదయంలో అనుకుంటుందన్నమాట. ఆ హృదయాన్ని ఎరిగినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు ఆమె బావి దగ్గరికి వెళ్ళేటువంటి మధ్యాహ్నం పూట ఆ ప్లేస్ లోకి వెళ్ళాడు. ఏమండి, చాలా మంది చాలా విధాలుగా దాన్ని బోధిస్తూ ఉంటారు, కానీ హృదయాలను ఎరిగినటువంటి ప్రభు ఆయన. ఎవరో చెప్తే వెళ్ళడు ఆయన ఎక్కడికి కూడా, చెప్పిన చోటకి అసలు వెళ్ళలేదు కూడా చాలా సార్లు. అక్కడ అది ఆ ప్రతికూలతలు ఏర్పడిన తర్వాత వెళ్ళాడు కొన్ని ప్లేస్లోకి. అయితే అంటే ఆ వ్యక్తి చనిపోవడము, ఇంకేదో జరగడము, అయిపోయిన తర్వాత సమాధి చేయడం, 4 రోజులు ఆ సమాధిలో ఉన్న తర్వాత వెళ్ళడం, ఇలాంటివన్నీ జరిగాయి. కానీ ప్రభునందు ప్రియులారా, చెప్పబడక ముందే హృదయాన్ని ఎరిగిన దేవుడు. జక్కయ్య అనేటువంటి వ్యక్తి చెట్టు ఎక్కక ముందే తన హృదయాన్ని ఎరిగిన ప్రభు. అందుకని ఆ ప్రభువారు అలాగే వెళుతున్నప్పుడు ఆ మేడు చెట్టు క్రిందికి వెళ్ళి అక్కడ ఆగడంతో తన ఉద్దేశం ఏంటంటే, జక్కయ్య అనే వ్యక్తికి నన్ను చూడాలనే కోరిక ఉంది. కాబట్టి అతడు పొట్టివాడు కాబట్టి నన్ను చూడలేడు జనంలో,
కాబట్టి ప్రత్యక్షంగా అతనికి నేను కనబడాలంటే ఈ చెట్టు కిందకి వెళ్ళాలి. ప్రభు ప్రణాళిక, అది ప్లాన్. ఎవరికి తెలియదు ఆ ప్లాన్. ప్రభునందు ప్రియులారా, మనం గుర్తుపెట్టుకోండి. ఆ సమరయ స్త్రీ తను వినడం వరకే విన్నది. జక్కయ్య అది వినడం వరకే విన్నాడు. కానీ స్వయంగా చూస్తేనే కదా వాళ్ళ జీవితాలు పరివర్తనం చెందుతాయి అనేది యోహాను సువార్త 4వ అధ్యాయం. అలాగే ప్రియులారా లూకా సువార్తలో 19వ అధ్యాయం. మనం ఈ సంగతులు మనం చూసినప్పుడు ఈ ఈ సంగతులు మనకు అర్థమవుతాయి. స్వయంగా చూడాలి, చూసి తెలుసుకోవాలి ఏ వ్యక్తి అయినా సరే. అందుకని వాళ్ళు అందుకే ఏం చెప్తాం అంటే, మనం సువార్త ప్రకటిస్తాం, ఓకే, వాళ్ళు ఎవరైనా మనకు అవసరత చెప్పినప్పుడు ప్రార్థన చేయమని. ఏమండి, ఇదిగో మీ పాస్టర్ గారు చేత ప్రార్థన చేయించరా, ఇదిగోండి ఒక 50 రూపాయలు ఇస్తున్నాను కానుకి తీసుకెళ్ళండి, లేదా 100 రూపాయలు ఇస్తున్నాను, లేదా 1000 రూపాయలు ఇస్తున్నాను, 1,00,000 రూపాయలు ఇస్తానండి అని అంటే మనం కానుకి తీసుకొచ్చి ఇచ్చేస్తూ ఉంటాం. కానీ వాళ్ళ కష్టం చెప్పినప్పుడు ఒక్కసారి మందిరంలోకి రండి, మందిరంలో మా పాస్టర్ గారు మీ కొరకు ప్రార్థన చేస్తారు అని కాపరి దగ్గరికి విశ్వాస చెప్తున్న అన్యుని ఆ విశ్వాసి తీసుకురాగలిగితే అక్కడికి వచ్చి దేవుని కార్యాలు చూస్తారా? వాళ్ళు బయట ఉన్నంతసేపు దేవుని కార్యాలు చూడలేరు ప్రియులారా. మనం ఇది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. అందుకని ఆమె స్వయంగా చూసింది, కట్టించిన మందిరాన్ని చూసింది. ప్రభునందు ప్రియులారా, రాజు యొక్క జ్ఞానాన్ని స్వయంగా తెలుసుకుంది. ప్రభునందు ప్రియులారా, అక్కడ ఉన్నటువంటి అతని పరివారం, అతని సేవకులు, అతనికి ఉపచారం చేయడానికి కనిపెట్టుకుని ఉన్నటువంటి వాళ్ళని చూసింది. వాళ్ళ వస్త్రాలు ఇటువంటి యూనిఫామ్ ధరించిన విధానం చూసింది. ప్రభునందు ప్రియులారా, మా చర్చిలో ఎవ్రీ ఫస్ట్ సండే చాలా వరకు ఇదివరకు కట్టుదిట్టంగా ఉండేది. ఎవ్రీ ఫస్ట్ సండే వైట్ డ్రెస్ వేసుకొని వస్తారు. ఏది ప్రభు వాళ్ళ దగ్గరికి. నిజం. ప్రభునందు ప్రియులారా, మనము ఇది ఒక ఒక యూనిఫామ్ గా పెట్టేసుకున్నారు. అలాగే కొన్ని చోట్ల క్వైర్ యూనిఫామ్ ఉంటది, అర్థమైందండి. ఎవెంజలిస్ట్ సువార్తకి వెళ్ళేటప్పుడు యూనిఫామ్ ఉంటది. ప్రతిదానికి ఒకటి ఉంటదండి, ఒక పద్ధతి ఉంటది. మనం ఎలా పడతానికి వెళ్ళిపోతుంటాం. కొన్ని చోట్ల చర్చికి వస్తూ ఉంటారు, ఓ మల్లెపూలు, ఈ సీజన్ కదా మల్లెపూలు, ఈ కోటాలకు మల్లెపూలు పెట్టుకుని వస్తే మల్లెపూలు వాసన ఎందుకు ప్రేరేపిస్తుందో మీ అందరికి తెలుసు, అర్థమవుతుందండి. నేను మళ్ళీ ఇలాగ అంటున్నా, నేను ఏమనుకోవద్దు దయచేసి. స్త్రీలైన పరు కొంచెం జాగ్రత్తలు కలిగి ఉండాలి. ప్రభునందు ప్రియులారా, ఓకే, మీకు పువ్వులు పెట్టుకొని కోరుకుందనుకోండి, ఆ పువ్వులు పెట్టుకోవాల్సిన అవసరం అసలు లేదు. కొన్ని విషయాలు మనం జాగ్రత్త ఉండాలి. అయితే పెట్టుకున్నారనుకోండి, ఇతరులకి అవి మామూలుగానే మనం ఏదో పెట్టుకున్నాం అన్నట్టు ఉండాలి తప్ప అది ఇతరులను పాపానికి ప్రేరేపించేలాగా మనం ఏ అలంకారమైన స్త్రీలు కానీ పురుషులు కానీ చేసుకోకూడదు. ఎందుకంటే దేవుడు తన కృప మనకు అనుగ్రహించిన విధానం బట్టి ఈ మధ్యకాలం పురుషులు కూడా ఏం చేస్తారు, హెయిర్ కటింగ్స్, హెయిర్ స్టైల్స్, ఏ సమయంలో ఏ సీజన్, ఒక సంవత్సరానికి ఒక హీరో యాక్టర్ అంట, ఆడి గతిమాలినోడు దిక్కు లేక బ్రతకడానికి బ్రతుకు తెరువు కొరకు ఏవేవో వేషాలు ఇస్తుంటే వాడి వేషం చూసి వీడి వేషం మారుస్తూ ఉంటాడు. ప్రభునందు ప్రియులారా, నో కుదరదు. మనము ఆలోచన చేయాలి, రుచి చూసి చూసుకోవాలి. అక్కడ వాళ్ళు కనిపెట్టుకున్న విధానాన్ని ఇవన్నీ చూస్తున్నాడు ప్రియులారా. మనము అర్థం చేసుకోవాల్సిన విషయం, అక్కడ గిన్నె అందించేటువంటి వాళ్ళు, ఈ గిన్నె అందించడం గురించి మీకు తెలుసు కదా, ఎవరు మన సహోదరుడు ఒక వర్కర్, ఏం పేరు, నెహెమియా కదా, గిన్నె అందించేవాడు ఒక అన్యరాజుకి. అక్కడ తను సమయం దొరికినప్పుడు మన అవ్వమ్మ ఇప్పుడు ఎలాగో వాపోతుందో, ప్రార్థన చేస్తుందో, పెనుగులాడిపోతుందో అన్యుల దగ్గర, అలాగా మరి అతడు కూడా గిన్నె అందిస్తూ మరి ఆ దేశం గురించి విన్నప్పుడు హృదయం బద్దలైపోయి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడిని అడుగుతున్నప్పుడు రాజు అన్నాడు, ఏంటయ్యా ఈ మధ్య నువ్వు విచారంగా ఉన్నావు, ఏంటి సంగతి అంటే, అయ్యా ఇదే అయ్యా పరిస్థితి అని చెప్పినప్పుడు, ఓ అదే, నువ్వు అంత బాధపడిపోదు నాయన, ఖచ్చితంగా నీ దేశాన్ని నేను పంపిస్తాను, నేను ఏమి అని చెప్పి ఏ ఏర్పాట్లు జరగాలో, ఏమేమి తీసుకొని వెళ్ళాలో, ఎక్కడ బోర్డర్స్ ఎలా దాటాలో అన్ని ఏర్పాట్లు చేశాడు ఆ యొక్క అర్థహాసస్త రాజు అనుకుంటాను కదా. కాబట్టి ప్రభువునందు ప్రియులారా, మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, దేవుడు తన ఉద్దేశాలు ప్రతి ఒక్కరి ద్వారా జరిగిస్తాడు. ఒకటి, మనం ప్రభు కొరకు ఆశ కలిగి ఉండాలి. ఓకే, కాబట్టి గిన్నె అందించేటువంటి వారిని కూడా చూసింది. ఒక ఎన్నని చెప్పుకుంటాం, ఆ భోజన బల్ల మీద ఉన్నటువంటి ఆ ద్రవ్యాలు, ఆహార పదార్థాలు కావచ్చు, ఇతరితర కావచ్చు, అవన్నీ చూసింది. ఒక సిస్టమేటిక్, ఒక క్రమ పద్ధతి,
కాబట్టి అర్థమైంది. కొన్ని కొన్ని పాస్టర్ గారి ఇళ్లలో నిజంగా సిస్టమేటిక్ గా ఫుడ్, ఆహార పదార్థాలన్నీ కూడా ఎవరికి ఏ సిద్ధపరచాలి, ఎక్కడ ఎలా ఉండాలని ఉంటాయి. కొంతమంది పాస్టర్స్ ఇళ్లలో మా లాంటి వాళ్ళ ఇళ్లలో ఏముండదు. పాస్టర్ గారికి ఆ టయానికి ఏదో చారు కాసారా, కూర వండారా, లేకపోతే ఇంకేదో పెట్టారా, ఒక క్రమం అంటూ ఉండదు. ఆ టైంకి ఏదో వండుతారు, తినేస్తాం, అయిపోతుంది అంతే బాస్. అర్థమవుతుందా? కాబట్టి నేను ఎందుకు చెప్తున్నానంటే ఆయన రాజుగారి యొక్క సిస్టం రాజుగారి లాగే ఉంటుంది ప్రియుల. మనం అర్థం చేసుకోవాల్సింది ఒక సామ్రాట్ విధానం. ఇది నిజమే. నేను దేశంలో విన్న దానికంటే, నేను తెలుసుకున్న దానికంటే ఇప్పుడు నేను చూశాను కాబట్టి ఈ మాట నిజమే, నేను నమ్ముతున్నాను ఇది నిజమే. ఇట్స్ రియల్ డిక్లరేషన్ మనం చూస్తున్నాం ప్రియుల. ఆమె సాక్ష్యం ఇస్తున్నట్లుగా మనం చూస్తున్నాం ప్రియుల. ప్రభునందు ప్రియులారా, నిజంగా నిన్ను గూర్చినటువంటి సాక్ష్యం ఒక సేవకుడిగా, ఒక విశ్వాసిగా, ఒక ప్రార్థనా యోధురాలుగా నిన్ను గూర్చిన సాక్ష్యం నీ ఇరుగు పొరుగు వారు, నీ ఊరు వారు. మొన్న మా పాప అంటుంది, డాడీ నువ్వంటే చాలా భయం డాడీ ఈ ప్రాంతవాసులకి. అదేంటమ్మా, నేను పులినా రాక్షసునా లేకపోతే సింహానమ్మా అంటే, కాదు డాడీ భయం డాడీ నిజంగానే అంటూ. ఇక్కడ మా ప్లేస్ ఉంది కదా, మీరు కొంతమంది మన కాన్ఫరెన్స్ కి వచ్చారు కదా, మొన్న చూశారు కదా, అక్కడ మీరు భోజనాలు చూశారు కదా. అక్కడ ఏంటంటే మన ఇంటి పక్కన పెట్టేసి కార్లో పెట్టేసి గొడవ పడుతూ ఉంటారు. అప్పుడు 2 సార్లు వచ్చి గొడవకి వచ్చారు, 20-30 మంది వచ్చారు. ఇంకా దొమ్మిగారు. నేను చాలా గట్టి కేకలేశాను, ఏదయ్యా నీవు ఇంటి పక్కన పెట్టుకోలేదు, ఇంకో దగ్గర పెట్టుకో, ఇక్కడ మా ప్లేస్ లేకుండా మా ఇంటి ముందు పెట్టేస్తే కనీసం తుడుచుకోవడానికి కూడా అవ్వట్లేదు అని దెబ్బలాడితే నువ్వు అది ఏదో గొడవాడిన తర్వాత సరే ప్రార్థన చేసుకుంటుంటే సరిగ్గా ఆ రోజు గొడవాడుకొని కారు వేసుకుని వెళ్తే యాక్సిడెంట్ అయిపోయిందంట. చెబుతున్నాడంట, అమ్మ మీ నాన్నగారి, అమ్మ ఇదిగో పక్కన కారు పెట్టుకుంటున్నామన్న, మీ నాన్నగారిని ఏమనొద్దని చెప్పమ్మా, ఇప్పుడే మా ఇల్లు తీసేస్తాడమ్మా, అసలు ఉండి వెళ్ళిపోతాడు, మీ డాడీని ఏమనొద్దని చెప్పమ్మా అన్నాడంట. అదేంటి అంకుల్ అంత ఇదైపోతున్నా, పెట్టుకుని పర్లేదంటే, లేదమ్మా ఆయన ఏదన్నా అంటే మాకు భయం అమ్మ, ఎందుకంటే మేము అలాగే వెళుతుంటే యాక్సిడెంట్ అయిపోయిందమ్మా కారుకి, ఆ రోజు ఆయనతో దెబ్బలాట వేసుకుని వెళ్తే అని అన్నంట. అర్థమవుతుందండి. అంటే మనం ఏదో భయపెట్టాలనే ఉద్దేశం కాదు. దేవుని సేవకులు, దేవుని ప్రజలు అని అంటే ఆ ప్రాంతంలో ఉన్నారంటే వారికి భయం ఉండాలి. చూడండి, ఆ వాక్యం ఒకటి చదివిస్తాను బాబు. లైవ్ రీడర్స్ కి నేను అవకాశం ఇవ్వట్లేదు కదా, ఇవ్వడానికి అవకాశం లేదు, మరి టైం సరిపోవట్లేదు ఇక్కడ. అవి ఇస్తాం, ఒక రిఫరెన్స్ చదివిద్దాం, ఎవరు తీసుకోవాలి చదివండి. ద్వితీయోపదేశకాండం, ద బుక్ ఆఫ్ డ్యూటెరానమీ చాప్టర్ 28 verse 10, 10వ వచనం చూడండి. 28-10. పరిశుద్ధ స్థలంగా ఉండుటకు ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 10వ వచనం అని నేను చెప్పాను సిస్టర్. సరేనండి. 10వ వచనం. ప్రజలందరూ యెహోవా నామమున నీవు పిలువబడుచుండుట చూచి నీకు భయపడుదురు, మరియు యెహోవా నీకిచ్చేదనని మరియు భూప్రజలందరూ యెహోవా నామమున నీవు పిలువబడుచుండుట చూచి నీకు భయపడుదురు, మరియు యెహోవా నీకిచ్చేదనని. అలా చాలా మాట్లాడు. అక్కడ ఏమంటున్నారు, భూప్రజలందరూ యెహోవా నామమున నీవు పిలువబడుతూ ఉండడం చూసి నీకు భయపడతా. అదనమాట. అది ఆ భయం ఏ గౌరవంతో కూడిన భయం అంటే. ఎందుకంటే అర్థమైంది, యెహోవా నామమున నువ్వు పిలువబడడం, అక్కడ యెహోవా నామమున నువ్వు పిలువబడే రీతిగా ఉండాలి. గాని ఇది ఏంటండి, ఈనపోతే ఆవుల్లోనూ దున్నపోతే దూడల్లో ఉండకూడదు. మిక్స్డ్ లైఫ్ కుదరదు, రాజీ ధోరణి కుదరదు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఇక్కడ ఆమె డిక్లరేషన్ ఇస్తోంది, ఈ మాట నిజమే, నేను విన్నది నిజమే, స్వయంగా చూశానప్పుడు నేను విన్నది నిజమే. ప్రభునందు ప్రియులారా, నేను ప్రభు చిత్తం మీద రేపు మాట్లాడతాను, సమయం అయిపోయింది. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వెనుకడిలో దీవించు.